లోక్సభ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ రానుండడంతో ఏపీ రాజకీయం బాగా వేడెక్కింది. టికెట్ల ఎంపికలు ప్రధాన పార్టీలు మునిగిపోయాయి. ఇవాళ టీడీపీ జనసేన రెండో జాబితా విడుదల కానుంది. బీజేపీ జనసేనకు ఇచ్చిన 31 సీట్లు పోను 144 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తోంది. ఇప్పటికే 94 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ. ఇంకా 50 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ రోజు 25 నుంచి 35 స్థానాల్లో అభ్యర్థులను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది. మిత్రపక్షాలకు 8 లోక్సభ సీట్లను ఇచ్చింది. మొత్తం 17 లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను టీడీపీ ప్రకటించాల్సి ఉంది. ఈ రోజు 10 నుంచి 15 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది. మొత్తం 21 స్థానాల్లో జనసేన పోటీ చేస్తూ ఉండగా ఇప్పటికే 6 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ నిన్న మరికొన్ని స్థానాల్లో అభ్యర్థులకు బీ ఫామ్లు ఇచ్చారు. ఇవాళ మరికొన్ని స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అటు అభ్యర్థుల జాబితాను ఢిల్లీలో ఖరారు చేయనుంది బీజేపీ. ఆ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. రేపో మాపో అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఇక ఈ నెల 16న వైసీపీ జాబితా రిలీజ్ చేయనుంది. గతంలో మాదిరిగా ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద మొత్తం 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే చివరి నిమిషం వరకు అభ్యర్థులను మారుస్తోంది వైసీపీ. ఇప్పటికే పలువురు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను మార్చి వేరే వారిని ఇన్ఛార్జీలుగా నియమించారు సీఎం జగన్.